ప్రార్థన చేసుకుందాం. తిరిగి దేవుడు మనల్ని సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఆయన సహాయాన్ని మనం కోరుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీ ఆత్మశక్తితో నింపుదలతో మమ్మల్ని నడిపిస్తూ ఈ లోక సంబంధమైన అపవాది తంత్రముల నుంచి విడిపిస్తూ నీ జ్ఞానంతో నింపుతూ మమ్మలను నీ రక్షణ మార్గంలో, నీ రక్షణ కార్యక్రమంలో ప్రభా, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో, నీ ఏర్పాట్లో మమ్మల్ని అందరూ ఈ రీతిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ సందర్భంలో పాత నిబంధన గ్రంథములో నుంచి రక్షణ కార్యక్రమమును ప్రభా, మరి పాత నిబంధన కాలంలో ఏ విధంగా ప్రజలు రక్షించబడ్డారు, అలాగే మరి కొత్త నిబంధనలో అదే మాదిరిగా మరి ఏ విధంగా రక్షించబడ్డ సంగతులు మేము ధ్యానం చేశాము. మరోసారి ప్రభా, మరి ఇంకా లోతైన సంగతులను మీరు మాకు అనగా లేఖన భాగంలో ఉన్న సంగతులను మీరు మాకు బయలుపరచవలసిన రక్షణ కార్యక్రమను వివరంగా మేము బయలుపరచుటకు మాకు నీ ఆత్మశక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ బిడ్డలారా, ఈరోజు పాత నిబంధన గ్రంథములోని లేవియ కాండములోని కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాము. ఆ లేవియ కాండము అంతట్లో సుమారు లేవియ కాండమంతను మనం చదవగలిగితే గొప్ప సత్యాలను, సంగతులను మనము గ్రహించగలము. ఈ యొక్క లేవియ కాండములో సుమారు 27 అధ్యాయాలు ఉంటాయి. ఇదంతా కూడా బలుల కార్యక్రమాన్ని గురించి వ్రాయబెట్టింది కనుక ముందుగా మనము ఓవరాల్గా ఈ యొక్క బలులను గురించి, లేకపోతే ఆఫరింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆఫరింగ్స్ అనే సంగతులను గురించి, అంటే బలుల కార్యక్రమాన్ని గురించి మనము తెలుసుకొనబోతున్నాము. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, జగద్రక్షకుడు అని యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆయన శిలువలో మరణమయ్యాడు. తర్వాత ఆ సంగతులు పాత నిబంధన కాలంలో దేవుడు ఏ విధముగా వారిని వ్రాయించాడు. ముఖ్యంగా ఈ మోషే ధర్మశాస్త్రం అనగా 5 books ఆఫ్ ద లా, పెంటట్యూక్ అనుకున్నాం మనం. 5 పుస్తకాల వరుసగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు మనము లేవికాండములో ఉన్న కొన్ని అధ్యాయాలను మనం ధ్యానం చేయబోతున్నాము. ఎందుకంటే రక్షణ సందేశం అంటే ఏమిటో మనకు క్లియర్గా తెలియాలి. తర్వాత యేసుక్రీస్తు రక్షణ మార్గమును మనము బయలుపరచాలి. తర్వాత ఆ లోపల అనగా ఈ లేఖనాలలో ప్రభువు గురించి ఏమి రాయబడి ఉన్నది, ఆ లేఖనాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసి వాటిని మనము విభజించి, అంటే కేటగరైజ్ చేసి సత్యాన్ని బయటకు తీసుకుని వచ్చి ప్రజలకు వివరించవలసిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు టాపిక్ ఏంటంటే బలులు, అయితే ఆఫరింగ్స్ అంట. అంటే ఏమేమి బలులు పాత నిబంధన కాలంలో జరిగేవో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. లేవి కాండములోని మొదటి 6 అధ్యాయాలలో 5 బలుల కార్యక్రమం గురించి వివరించబడినది. లేవి కాండము ఫస్ట్ 6 chapters. ఈ 5 బలులను 2 ప్రధాన భాగములుగా విభజించాం. ఎందుకంటే వాక్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవటానికి ఈ బలు కార్యక్రమం కొంచెం గలిబిలిగా ఉన్నప్పటికీ, కానీ దీన్ని వివరంగా తెలుసుకుంటే గొప్ప సత్యాలను మనము తెలుసుకుంటాం. అందువలన ఈ 6 అధ్యాయాలలోని 5 బలులు కార్యక్రమమును 2 ప్రధాన భాగములుగా విభజించబడినవి. ఈ మొదటి భాగం ఏమిటంటే రక్షణ బలులు, అంటే రక్షించబడుటకు, రక్షణ కార్యక్రమమునకు సంబంధించిన బలుల్ని రక్షణ బలులు అంటారు. ఈ రక్షణ బలులో 3 బలులు ఉన్నాయి. మొత్తం 5 అనుకున్నాం కదండి. రక్షణ సంబంధించినవి: 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి. తర్వాత మనం ఒక్కొక్కటి దీన్ని కొంతసేపు మనం ధ్యానం చేయబోతున్నాము. కనుక ఈ రక్షణ బలులో ఈ 3 బలులు, ఈ రెండవ భాగం అంటే క్షమాపణ బలులు. రక్షణ బలులు, క్షమాపణ బలులు అంటే రక్షణలో ఎదుగుదలకు సంబంధించిన ఈ క్షమాపణ బలులు. దీనిలో 2 ఉన్నాయి. 1 పాప పరిహారార్థ బలి, 2 అపరాధ పరిహారార్థ బలి. రక్షణ బలులో 3: 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి. సో మనం ఓవరాల్గా మనము ఈ యొక్క 6 అధ్యాయాలలోని 5 బలుల గురించి మనము తెలుసుకొనబోతున్నాం. సో ఇప్పుడు మొదటి భాగాన్ని గురించి మనము తెలుసుకొనబోతున్నాం. ఈ మొదటి భాగంలో 3 అంటే దహన బలి, నైవేద్యము, సమాధాన బలి. 6 అధ్యాయాలు మనం చదివితే ఇవి మనకు తెలియగలవు. ఈ రక్షణ బలులు అంటే మొదటి భాగంలో సాల్వేషన్ ఆఫరింగ్స్ అంటారు. రక్షణ సంబంధమైన బలులు, ఆఫరింగ్స్ అంటే బలులు. మొదటిది దహన బలి, అంటే బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. దహన బలి లేవి కాండము
మొదటి అధ్యాయం అంతా మీరు చదవండి. ఈ మొదటి అధ్యాయం అంతా దహన బలి, బర్ంట్ ఆఫరింగ్ గురించి వివరంగా రాయబడుతుంది. ఇది రక్షించబడుటకు కావలసిన బలి అన్నమాట. దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము, ప్రొఫిషియేషన్ అంటారు. ప్రొఫిషియేషన్ అంటే రక్షణ సంబంధమైన పదం అన్నమాట. ఇది అంటే ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు అంటే మానవులందరి పాపాల కొరకే యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం అయినాడు, సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు అనే బలి కార్యక్రమం. లేవి కాండములో ఉన్న బలి కార్యక్రమము, మొదటి అధ్యాయంలో ఉన్న దహన బలి కార్యక్రమము యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణమును గురించి తెలియజేస్తూ ఉన్నది. బర్ంట్ ఆఫరింగ్, లేవి కాండం మొదటి అధ్యాయము. అంటే యేసుక్రీస్తు సిలువపై మరణించుట అంటే 1 యోహాను 2:2-4-10 మనం చదివితే ఆయన మన కొరకి ప్రాయశ్చిత్తం అయినాడు, మనను ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన నిమిత్తమై ఆయన యొక్క ప్రాణమును అర్పించాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమైన సంగతిని. అదే ఈ దహన బలి. క్రీస్తు మానవులందరి పాపాలను పరిహరించుటకు ప్రాయశ్చిత్తమై సిలువపై చేసిన రక్షణ కార్యక్రమమును తెలియజేయుచున్నది. అంటే ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అంటే సిలువ మీద ఆయన చేసిన పనిని గురించి తెలియజేసే బలిని, ఆ రక్షణ బలుల్లో మొదటిది దహన బలి. సాల్వేషన్ ఆఫరింగ్స్లో బర్ంట్ ఆఫరింగ్ మొట్టమొదటిది. తర్వాత రెండవది నైవేద్యం అంటే గ్రెయిన్ ఆఫరింగ్స్. లేవి కాండము 2వ అధ్యాయం అంటే పిండితో పెట్టేది. దహన బలి అంటే పశువుతో అంటే మందల్లో నుండి లేక మేకల్లో నుండి అర్పించేది దహన బలి. నైవేద్యం అని అంటే గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. అంటే గ్రెయిన్ ఆఫరింగ్ అంటే గోధుమ పిండితో చేసేదాన్ని నైవేద్యం పెడతారు. తర్వాత మనము 2వ అధ్యాయంలో దాని వివరంగా మనం తెలుసుకుంటాము నైవేద్యాన్ని గురించి. ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకుంటున్నాం. నైవేద్యం అని అంటే గ్రెయిన్ ఆఫరింగ్, లేవి కాండం 2వ అధ్యాయం. ఇది కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన ప్రొఫిషియేషన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము. యోహాను 8:45. ఈ నైవేద్యము క్రీస్తు కన్య గర్భమున పవిత్ర జన్మెత్తుట పాపం లేనివాడుగా భూమి మీద జీవించిన జీవితము. తర్వాత ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, లోక పాపములను పరిహరించు జగద్రక్షకుడు అను వాటిని తెలియజేయుచున్నది. ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిదేమో దహన బలి అంటే ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించడం, దాన్ని వర్క్ ఆఫ్ ద క్రైస్ట్. రెండవది నైవేద్యం, ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన చేసిన పని, వ్యక్తి, ఆయన గురించిన విషయం. ఈజ్ ఎ పర్సన్, అది ఆయన పని. మొదటిది దహన బలి. నైవేద్యము ఆయన వ్యక్తిగతమైనది, వ్యక్తికి సంబంధించినట్లాగా. అలాగే మూడవది సమాధాన బలి. లేవి కాండము 3వ అధ్యాయంలో సమాధాన బలి. అది కూడా గోవుల్లో నుండి కానీ, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషి అయిన దానిని తీసుకురావాలను. ఇది పీస్ ఆఫరింగ్ అంటారు. సమాధాన బలి 3వ అధ్యాయం అంతా ఈ సమాధాన బలి గురించి వ్రాయబడి ఉన్నది. అంటే సమాధానపరచబడుట అంటే రికన్సిలియేషన్. యేసుక్రీస్తు శిలువపై మన పక్షముగా పాప శిక్షను భరించుట. యెషయా 9:6, రోమా 5:10, కొలస్సీ 1:21-22, తిమోతి 2:5-6. అంటే ఆయన మన మధ్యవర్తిగా ఉన్నాడు. సమాధాన పరచబడ్డ రికన్సిలియేషన్. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, మానవునికి దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. అంటే సమన్వయపరచుటకు రికన్సిలియేషన్, ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. అంటే సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. లేవి కాండం 3వ అధ్యాయం అంతా యేసు ప్రభు వారి గురించిన సమాధాన బలి గురించి, ఆయన యొక్క రక్షణ కార్యక్రమాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. మన పాపములను బట్టి దేవునికి మనకు సమాధానము లేకపోవటం వలన క్రీస్తు మధ్యవర్తిగా వచ్చి మన శిక్షను ఆయన శిలువలో భరించి మనలను తండ్రితో సమాధానపరిచినాడు. అది సమాధానం అంటే. ఆయనకు సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు. యెషయా గ్రంథంలో మనం చదువుతాము, రోమా 5వ అధ్యాయంలో మనం చదువుతాము. అంటే సమాధానం. ఇది కూడా రక్షణ సంబంధమైన బలి. ఈ బలి అర్పణలు నైవేద్యము దేవుని చేరుటకు అనగా దేవునితో వ్యక్తిగత సంబంధం, ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ 3 బలులు కూడా అంటే రక్షణ బలుల్లో దహన బలి,
నైవేద్యము, సమాధాన బలి, ఈ మూడు కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధము, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, ఆయనతో సంబంధం కలగటానికి ఈ మూడు, ఈ రక్షణ బలులు దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచబడి, అనగా రక్షించబడుటకు, వ్యక్తిగతమైన సంబంధం ఏర్పరచబడుటకు ఈ మూడు బలులు మనకు సూచనగా ఉన్నవి. యేసుక్రీస్తు వారి యొక్క పని, యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వము, యేసుక్రీస్తు వారు సమాధానపరచబడటం. అంటే యేసుక్రీస్తు వారు మనుషులను దేవునితో సమాధానపరచబడటం, రికన్సిలియేషన్ అని మనం చెప్తాం. సమాధానపరచబడుట, సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. ఈ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే రక్షణ పొందుటకు అర్పించుదురు. ఇవన్నీ కూడా రక్షణ పొందుటకు అర్పిస్తారు. అందుకే రక్షణ బలులని మనం చెప్పుకున్నాం. తర్వాత ఇవి స్వేచ్ఛ అర్పణలు, వాలంటరీ అంటే ఏంటంటే రక్షణ అనేది నువ్వు తెలుసుకొని స్వచ్ఛందంగా నీవు దేవుని దగ్గర రావాలి, నేను పాపిని, పాపంలో చనిపోతే నేను నరకానికి వెళతాను అని నీకై నీవు స్వచ్ఛందంగా వాలంటరీగా నువ్వు పాపిని గుర్తించి నాకు రక్షకుడు అవసరము, దేవునితో నేను సమాధాన పడాలని నువ్వు వాలంటరీగా దేవుని వద్దకు వచ్చే విషయం అది వాలంటరీ. ఎందుకంటే రక్షణ కోరుకుని వారికే రక్షణ దొరుకును. కీర్తన 12:5. రక్షణ కావాలని నీవు కోరుకునుట వలన, గమనించావా? రక్షణ కావాలని కోరుకోవాలి. అదే వస్తలే, ఆ టైం ఎప్పుడు వస్తుందిలే, అది తప్పించుకునే మాటలు వింటున్నప్పుడే. ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. నువ్వు కోరుకుంటేనే నీకు రక్షణ వస్తుంది, కానీ దేవుడే నన్ను రక్షించుకుంటాడు, ఆ టైం వస్తుందిలే అని అనుకుంటున్నావు. అది అపవాది సాతాను నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కోరుకోవాలి నీవు, అది వాలంటరీ, బలవంతం లేదు. ఎవరిని బలవంతం చేసి తీసుకురాలేం. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆనాడు ఏదైనా వాళ్ళలో స్వేచ్ఛనిచ్చాడు ఆదామునకు, బలవంతం చేయలేదు. ఆయన పాపం చేస్తున్నప్పుడు, ఆ పండు తింటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, కానీ తనకు స్వేచ్ఛనిచ్చాడు. నీకు బాధ్యతను అప్పగించాడు. నీకే నువ్వు తీర్మానం చేసుకొని రావాలి దేవుని యొద్దకు. ఇది పాపము నేను చేయకూడదు, తీర్మానం చేసుకోవాలి. రక్షణలోకి రావాలని దేవునికి ఏర్పాటు అయినది. కనుక ఒక వ్యక్తి రక్షింపబడుట తన స్వాతంత్ర చిత్తముపై ఆధారపడి ఉన్నది. నీవు ముందుకు రావాలి అంటే నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన బలవంతము చేయటం లేదు, చెయ్యడు. లేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడు ఆయన మార్చేస్తాడు. స్వేచ్ఛనిచ్చాడు. ప్రతి ఒక్క వ్యక్తి స్వాతంత్ర చిత్తము దాన్ని ఉపయోగించుకొని దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఆ ఫ్రీడమ్, నా స్వేచ్ఛను దేవుని నమ్ముకున్నటకు, నేను దేవుని నమ్ముకోవాలి, నాకు ఆ స్వేచ్ఛనిచ్చాడు, నువ్వు తీర్మానం చేసుకోవాలి వాలంటరీగా. ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకోకూడదు. నువ్వు రక్షించబడటకు అది నీలో ఉన్న స్వేచ్ఛను బట్టి, ప్రభా నువ్వు నాకు కావాలి అనుకుంటే ఆయన వస్తాడు, నాకు వద్దనుకుంటే ఆయన రాడు. అంతే, నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది, బలవంతంగా రాడు. అందుకని తలుపు ఎదుట నేను తట్టుచున్నాను, ఎవడైనా స్వరమైన తలుపు తీసిన ఎడల నేను లోపలికి ప్రవేశిస్తాను. తడుతూ ఉంటాడు, నువ్వు తీయాలి, నీ హృదయాన్ని తెరవాలి. ఆయన బలవంతంగా రాడు, బద్దలు కొట్టుకొని రాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు అంటే నీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు గడి పెట్టుకున్నావు లోపల అంటే నీకు ఎన్నో అడ్డంకులు, బంధకాలు, ఎన్నో బందీ గృహాల్లో నీవు ఉన్నావు, ఎంతో భయంకర పరిస్థితుల్లో. అందుకనే ప్రభువారికి నువ్వు తలం ఇవ్వటం లేదు, నీ హృదయాన్ని తెరవటం లేదు. నీ ఇష్టమే, నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. గుర్తుపెట్టుకో, మిస్యూజ్ చేసుకోకు. తన తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నిన్ను బలవంతం చేయడు. రక్షణ పొందుటకు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొనవద్దు. రక్షణ పొందుటకు వాయిదా వేసుకొనవద్దు. దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకొనము, అనగా రక్షణ పొందుము, పరలోకములో ప్రవేశించము. 2 కొరింథీ 6:4 ఉంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కనుక ఈ బలులు రక్షణ పొందాలని సూచిస్తూ ఉన్నాయి. ఈ 3 బలులు రక్షించబడుటకు దేవుడు మనకు అనుగ్రహించిన బలులు, రక్షణ బలులు. 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి. ఈ 2వ భాగములో క్షమాపణ బలులు అంటే రక్షణలో ఎదుగుదలకు. మొట్టమొదటి రక్షణ పొందడానికి ఈ 2వ భాగములో రక్షణ ఎదుగుదలకు, అనగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. వాళ్ళు బలు అర్పించేటప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో వాళ్ళు అర్పిస్తారు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలని, ఆ తర్వాత ఆ సంబంధంలో ఎదగాలని, రక్షణలో ఎదగాలని. రక్షణ మార్గం తప్పిపోయినప్పుడు, దేవుని వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినప్పుడు మరలా వాళ్ళు బలు అర్పించేవాళ్ళు.
వాళ్ళ పాపాలు ఒప్పుకోవటానికి, ప్రాయశ్చిత్తం పొందటానికి, క్షమాపణ పొందటానికి బలులు అర్పించేవాళ్ళు. తరువాత వారు తప్పులు చేసినప్పుడల్లా, అపరాధం చేసినప్పుడు పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఫర్గివింగ్ ఆఫరింగ్స్ అంటారు. ఇవి క్షమాపణ బలుల్లో 2 ఉన్నాయి, పాపరార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. క్షమాపణ బలుల్లో ఫర్గివింగ్ ఆఫరింగ్స్ అంటారు. మొట్టమొదటి పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ అంటారు. లేవి కాండము 4వ అధ్యాయం మొదటి 3 అధ్యాయాలలో ఆ 3 బలుల గురించి రాయబడి, రక్షణ సంబంధమైన బలులు. తర్వాత ఈ 2 బలులలో పాపరార్థ బలి, అపరార్థ బలి, ఈ 2 గురించి మనం తెలుసుకోబోతున్నాము. పాపరార్థ బలి సిన్ ఆఫరింగ్లో లేవి కాండం 4వ అధ్యాయము. పాపరార్థ బలి అంటే పాపం చేసినప్పుడు, అంటే పాపం అని అంటే తెలియక చేసిన అన్నోన్ సిన్స్. పాపరార్థ బలి అని అంటే తెలియక చేసిన అని అర్థం, అంటే తెలియక మన పాపాలు చేస్తాము. అపరాధ పరిహార్థ బలి అంటే తెలిసి చేస్తాము, అంటే నోన్ సిన్స్ అంటారు. అవి మనము 2 రకాలుగా పాపం చేస్తాం రక్షించబడిన తర్వాత. ఒకటి అన్నోన్ సిన్స్, రెండవది నోన్ సిన్స్. అన్నోన్ సిన్స్ అయినా నోన్ సిన్స్ అయినా సిన్ ఇస్ సిన్, అంటే పాపం తెలియక చేసిన పాపమే, తెలిసి చేసిన పాపమే. తెలియక చేసిన శిక్ష ఉంటుంది, తెలిసి చేసిన శిక్ష ఉంటుంది. తెలియక చేసే వరకు శిక్షే, ఎందుకు నువ్వు చేసింది పాపం కదా. తెలిసి చేసే వరకు నువ్వు చేసింది పాపం కదా, శిక్ష ఉంటుంది. తెలియక చేస్తేనేమో పాపరిహార్థ బలి అంటారు, తెలిసి చేస్తేనేమో అపరాధ పరిహారార్థ బలి. 4వ అధ్యాయంలో మనం చదువుతాము. ఇది ఫర్గివింగ్ ఆఫరింగ్స్లో పాపరిహార్థ బలి, తెలియక చేసిన పాపం. తెలియక చేసిన పాపాల కొరకే బలులు అర్పించుండేవాళ్ళట. పొరపాట్లు, తప్పిదములు చేసినప్పుడల్లా బలులు అర్పించుండేవాళ్ళట. వారికి క్షమాపణ కలిగేది. అంటే రక్షించబడిన తర్వాత కూడా విశ్వాసి కొన్ని పాపాలు చేస్తాడు, ఎట్లాగా తెలియక చేస్తాడు, అంటే పరిపూర్ణుడు కాదు కదా, తెలియక చేసే అవకాశాలు ఉన్నాయి. రక్షించబడినప్పటికీ తెలియక, అంటే నువ్వు పరిపూర్ణుడు కాదు కనుక. ఈ లోకంలో సాతాను, అపవాది, శరీరము, ఈ లోక సంబంధమైన అధికారాలు, ఈ సంబంధమైన దురాత్మల సమూహాలు, శక్తులన్నీ ఉన్నాయి కనుక, నీవు ఈ మధ్య ఉంటున్నావు కనుక నువ్వు జాగ్రత్తగా లేకపోతే పాపం చేసే అవకాశం ఉంది, తెలియక చేసే అవకాశం ఉంది. కనుక పాత మీద కాలంలో బలు అర్పించేవాళ్ళు, పాప పరిహారార్థ బలి అర్పించేవాళ్ళు. అవి కాకుండా, ఆ బలులు కాకుండా ఇవి కూడా అర్పించేసేవాళ్ళు. రక్షించబడ్డ వ్యక్తి ఎప్పుడైనా తెలియచేసే అవకాశం ఉన్నది, మరియు దానికి శిక్ష కూడా ఉన్నది. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. గనుక ఒకవేళ తెలియ చేస్తే శిక్ష తక్కువగా ఉండొచ్చు, తెలిసి చేస్తే శిక్ష ఎక్కువగా ఉండొచ్చు. శిక్ష మాత్రము తప్పదు. రక్షించబడిన తర్వాత అయ్యో నాకు తెలియజేశాను అంటే తక్కువ, ఒకళ్ళు తెలిసి చేస్తే ఇంకెక్కువ. ట్రెస్పాస్ అంటారు. మొదటిదేమో సిన్ ఆఫరింగ్ అంటే పాపరార్థ బలి, రెండవదేమో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని అంటే అపరాధ పరిహారార్థ బలి. ఇది 5, 6, 7 అధ్యాయాలు మనం చదివేస్తాం. అపరాధ పరిహారార్థ బలి గురించి వివరాలు మనకు తెలియగలవని అంటే, ఇదేమో తెలియచేసిన నోన్ సిన్స్ అన్నమాట. అంటే విశ్వాసి తెలియక చేస్తాడు, తెలియచేస్తాడు. తెలియచేసిన శిక్ష అని మనము చెప్పుకున్నాం. వాక్యము కరెక్ట్, ఎందుకంటే శిక్షిస్తుంది. నువ్వు తెలియచేసినా తెలియక చేసిన పాపం కనుక దేవుడు పాపాన్ని సహించలేడు, పాపానికి తావు లేదు, శిక్షిస్తాడు. అయితే ఎక్కువ తక్కువ నువ్వు తెలియచేసావా, తెలియచేసావా. ఒకసారి నువ్వు తెలియచేసి కూడా తెలియదు అంటావు, తెలియచేసి కూడా తెలుసు అంటావు. అది నీ అంతరాత్మకే తెలుసు. కానీ బైబిల్ వాక్యం ఎలాగ వివరిస్తుందనంటే, నువ్వు తెలియక చేసిన పాపం, తెలియచేసిన పాపం, అన్నోన్ సిన్స్ తెలియక, నోన్ సిన్స్ తెలియచేస్తే పాపరిహార్థము, తెలియచేస్తే అపరాధ బలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ మొదటి 3 బలులు వాలంటరీగా అర్పించేవాళ్ళు. రక్షణ ఎదుగుదలలో 2 బలులు అర్పించేవాళ్ళు. మొదటిది పాపరిహార్థ బలి, రెండవది అపరాధ పరిహారార్థ బలి. దోషములు చేసినప్పుడల్లా బలులు అర్పించుండేవారు, వారికి క్షమాపణ కలుగును. యాజకుడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయరు. అప్పుడు యాజకుడు ఉండి ఈ బలి కార్యక్రమం నడిపిస్తుండేవాడు. వీళ్ళకి క్షమాపణ కలిగేది. మళ్ళీ వచ్చి బలు అర్పిస్తే మళ్ళీ క్షమాపణ కోరుకునేవారు, మరలా సమాజంలోకి వెళ్ళిపోయేవారు. అట్లాగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ బలులు ఆజ్ఞానుసారమైనవి. అదేమో వాలంటరీ. 3 దహన బలి, నైవేద్యము, సమాధాన బలి. వాలంటరీగా నువ్వు రావాలి. రక్షణ కొరకు నీకై నువ్వు తీర్మానం చేసుకొని రావాలి, బైబిల్ తెలుసుకొని రావాలి. రక్షించబడిన తర్వాత ఒకవేళ పాపం చేస్తే తెలియక చేసినా నువ్వు దేవుని దృష్టిలో పాపం చేసిన వాడు కనుక
అపరాధ బలి రెండింటిని చెల్లించాలి. అది మ్యాండేటరీ. కంపల్సరిగా బలులు అర్పించాలి. నువ్వు కంపల్సరిగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఆయన క్షమిస్తాడు. ఈ బలులు ఆజ్ఞానుసారమైనవి, రక్షణలో కొనసాగుటకు, దేవుని సహవాసంలో సాగిపోటకు అర్పిస్తారు. ప్రజలు తెలియక చేసిన అపరాధములను బట్టి దేవునితో సహవాసమును పోగొట్టుకొందురు. ఒకవేళ రక్షించబడిన తర్వాత నువ్వు పాపము చేస్తే, తెలియక చేసిన దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటావు, కానీ నీ రక్షణ పోదు. అట్టి తిరిగి సహవాసం నువ్వు పొందాలి అంటే మళ్ళా నీవు క్షమాపణ కోరి, నువ్వు తెలియక చేసిన పాపాలకు క్షమాపణ కోరి ప్రభు దగ్గరికి వస్తే మరలా తిరిగి దేవునితో నీవు సహవాసములోనికి చేర్చబడతావు. అది దేవుడు చెప్పిన సత్యము. రక్షణ పొందిన వారు అంటే విశ్వాసులు శోధింపబడి పాపంలో పడినప్పుడు ఆ పాపను ఒప్పుకొని ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. మళ్ళీ చేయకూడదు, మళ్ళీ పదే దానికి చేయటానికి వెళ్ళకూడదు. తర్వాత క్షమాపణ పొంది విడిచిపెట్టి క్షమాపణ తిరిగి ప్రభు సహవాసంలోనికి రావాలి. మనం ఏదైనా తెలియచేసిన పాపను ప్రభు దగ్గర ఒప్పుకొని శిక్ష పొందేమంటాము, నీకు అయితే అర్థమై ఉంటుంది. దేవుడు క్షమిస్తాడు గనుక నువ్వు తిరిగి మళ్ళీ ఆయన సహవాసంలోనికి వెళతావు. అట్లా పాపం చేస్తే నువ్వు ఆనందాన్ని పోగొట్టుకుంటావు. మళ్ళీ పశ్చాత్తాపడి క్షమాపణ పొంది ప్రభువులో సహవాసంలో చేర్చబడితే మళ్ళీ తిరిగి ఆనందాన్ని నువ్వు పొందుతావు. పాపం చేసేప్పుడు రక్షణానందం పోతుంది. మళ్ళీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే రక్షణానందాన్ని నువ్వు పొందుకుంటావు, మళ్ళీ అది పొందుతావు. నీవు రక్షణ పొందుట్లో ఒక వ్యక్తి ఒకేసారి పాప క్షమాపణ పొందుతాడు. ప్రభు దగ్గర ఒకేసారి నీ పాపాలు ఒప్పుకోవటం వేరు. అంటే నేను పాపిని అని ఒకేసారి నా పాపాలు నువ్వు చనిపోయావని నువ్వు హృదయపూర్వకమైన ఒప్పుకుంటే, ఆ రక్షణలోనికి నీవు వస్తే ఒకేసారి నువ్వు క్షమించబడతావు, రక్షించబడతావు, ప్రభు బిడ్డ అయిపోతావు. వన్స్ ఫర్ ఆల్ ఆయనతో సంబంధం ఏర్పడిపోతుంది. రక్షణ ఎదుగుదల అప్పుడప్పుడు చేసే పొరపాట్లు, ఎదుగుదలలో దేవుని బిడ్డ అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎదుగుదలలో ఒకవేళ పొరపాట్లు తప్పిదాలు తెలియక చేయటం ద్వారా క్షమాపణ పొందుచు రక్షణలో కొనసాగుచు పరిపూర్ణతలోనికి వెళుతూ ఉండాలి. ప్రభు నీకు క్షమిస్తాడు. అలాగా నీవు క్షమాపణ పొందుతూ వెళ్ళాలి. క్షమాపణ పొందొచ్చు కనుక ఇక అది ప్రభువు క్షమిస్తూనే ఉంటాడా? అలాగే మన పాపాలు చేస్తూ బలి వస్తూ బలి ఒప్పుకుంటూ బలి వెళుతూ బలి చేస్తూ అట్లాగా చేయమని చెబుతున్నాడు. అట్లా చేయమని చెప్పట్లేదు. మరి ఎట్లా చేయమని చెబుతున్నాడు? ఆయన లైసెన్స్ ఇవ్వట్లేదు నీకు. లైసెన్స్ అంటే నువ్వు చేసుకో, రా నేను క్షమించేస్తాను, నువ్వు వెళ్ళు, తప్పు చేసావా తెలియజేయక రా నేను క్షమించేస్తాను, మళ్ళీ వెళ్ళిపో, తెలిసేసావా మళ్ళీ రా, అట్లా వచ్చినప్పుడు నేను క్షమిస్తాను అంటలేదు ఆయన. హీ హాజ్ నాట్ గివెన్ యూ ద లైసెన్స్. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన అంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకనంటే మరలా నువ్వు దానిని చేయకుండా ఉండటానికి. అలాగే నువ్వు చేస్తూ పోతే నీ సాక్ష్యం పోతుంది, ప్రభునామానికి అవమానం వస్తుంది. అది ఎంతవరకు వెళ్ళిపోతుందనంటే నీ యొక్క మరణానికి కూడా వెళ్ళిపోవచ్చు. నీకు వద్దు నాయన, ఇక్కడ నువ్వు వద్దు, నువ్వు ఉండలేవు, ఇక్కడ నేను తీసేసుకుంటా, నీ వల్ల నా పేరంతా పోతుంది, అవమానం వచ్చేస్తుంది అంటాడు. దేవుడు ఏదో ఒక రోజున పైకి తీసేసుకుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన లైసెన్స్ ఇచ్చాడా? చాలామంది అంటారు మీ ప్రభు చాలా ప్రేమమయుడండి. ప్రేమమయుడే, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు మీ దేవుడు, గొప్ప దేవుడు యేసు ప్రభు అంటాడు. నిజమే, గొప్ప దేవుడే, క్షమించే కరుణా సంపన్నుడే, కృపా సమృద్ధి కలిగిన వాడే. కానీ ఆయన ఉగ్రత కలిగిన వాడి సంగతిని నీకు తెలుసా? ఎంత ప్రేమామయుడో, ప్రాణం పెట్టాడు కానీ పాపాన్ని సహించడు. నువ్వు ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి ప్రభు అంటే ఆయన నామానికి అవమానము, నీ జీవితమే అప్రతిష్ట పాలైపోతుంది, అవమాన పాలైపోతుంది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు, నీ వల్ల సాక్ష్యం పోతుంది. ఇలా జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఏదో ఒక తీర్మానం చేసేస్తాడు నీ పట్ల. కనుక జాగ్రత్తగా ఉండమంటున్నాడు. విశ్వాసి తన అవిధేయత వలన, అజ్ఞానం వలన, అవిధేయత అజ్ఞానం రెండు, అవివేకం, అవిధేయత అజ్ఞానం అవివేకం వలన పాపం చేసి పడిపోయినప్పుడల్లా ప్రభు ఎద్దుకు వస్తే ప్రభు క్షమిస్తాడు. కానీ నీవు ఎన్నిసార్లు పాపం చేసి వచ్చినా నేను క్షమిస్తానని ప్రభు చెప్పలేదు. నీ అవివేకమో, నీ అజ్ఞానమో, నీ అవిధేయత వలన నీవు పడిపోతే నేను క్షమిస్తానన్నాడు. కానీ నువ్వు ఎన్నిసార్లు చేసి వచ్చినా నేను క్షమిస్తానని ఆయన చెప్పలేదనండి. ఈ విషయం బాగా క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఎన్నిసార్లు క్షమిస్తాడు? శిష్యులు అడిగారు, 7 మారులా 77 మారులా? దానికి ఏమైనా లిమిటేషన్ ఉందండి? కాదు. ఆయన లైసెన్స్ ఇవ్వటం లేదు. నీతో ఆయన సహవాసం కోరుకుంటున్నాడు కనుక నీకు క్షమిస్తున్నాడు. అది తెలియట్లేదు నీకు.
నువ్వు లీగలిస్టిక్గా మాట్లాడుతున్నావు, ధర్మశాస్త్రానుసారంగా మాట్లాడుతున్నారు. వాడు ప్రభు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, క్షమిస్తాడు. ఒకవైపున ప్రేమ, ఒకవైపున నీతి, ఆయన ఉగ్రత ఉన్నాయి. జ్ఞాపకం చేసుకొని దీన్ని బట్టి నీవు ఆయనను సేవించుటకు నిన్ను క్షమిస్తున్నాడు అను సంగతిని గ్రహించాలి. ఎందుకు ఆయన నిన్ను క్షమిస్తాడంటే ఆయన సేవించాలని, నిన్ను ఖండం చేయాలని కాదు. నువ్వు క్షమించబడితే మరలా ఆయన్ని సేవించాలని, లైసెన్స్ ఇవ్వటం కాదు, నువ్వు చేసుకొని రా నేను క్షమించేస్తానని కాదు, ఆయన సేవించాలని. కనుక రక్షించబడిన వ్యక్తి ఎప్పుడైనా నువ్వు తెలిసి పాపం చేసే అవకాశం ఉంది. దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. దానిని బట్టి వ్యక్తిగత సాక్ష్యం పోతుంది. అన్ని జనుల్లో దేవుని నామమును అవమానం కలుగుతుంది. కనుక ఓ విశ్వాసి, నీ విశ్వాస జీవితంలో ప్రభు వచ్చు వరకు జాగ్రత్తగా కాపాడుకొనుము. Our Lord did not give us a license to do sin, but He has given a freedom to serve Him. నీకు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే ఆయన సేవించాలని. ఆయన లైసెన్స్ చేసేసి నువ్వు పాపం చేసుకొని క్షమిస్తానని చెప్పలేదండి. ఆయన క్షమిస్తున్నాడంటే మరలా నిన్ను ఆయనలోకి తిరిగి తీసుకోవాలని, ఆయన నీతో అనగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, నీవు ఆయన సేవించాలని. ఆయన అలాగ నేను క్షమిస్తూ వస్తుంటే దాన్ని ఆసరాగా తీసుకొని నా ప్రభువు క్షమిస్తున్నాడు, నీకు తెలుసు. సో పాత నిబంధన కాలంలో బలులు, కొత్త నిబంధన కాలంలో ప్రభు దగ్గర రావటం అనే క్షమాపణ గురించి మనం తెలుసుకుంటున్నాము. ధర్మశాస్త్రం కీళ్ళని గూర్చి మాట్లాడును, బలులు దేవుని కృపను గూర్చి మాట్లాడును. ధర్మశాస్త్రంలో దేవుని క్రియలు, బలులు అంటే దేవుని కృప, గ్రేస్. ఈ బలులు 3 విధాలుగా అర్పిస్తూ ఉండేవాడు. పాత నిబంధన కాలంలో లేవి కాండంలో మనం చూస్తాం. 3 గుంపులు వారు ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, పేదలు ఉన్నారు. ధనవంతులు బలు అర్పించేటప్పుడు గోవులు, కోడెలు లేక ఎద్దులు అర్పించడం, బిగ్ సైజ్, పెద్దవి అన్నమాట. గోవు, కోడె లేక ఎద్దు, ఇవి పెద్దవి అన్నమాట ధనవంతులు. సామాన్యులేమో గొర్రెలు, మేకలు అర్పించేవాళ్ళు. మిడిల్ క్లాస్ పీపుల్ అన్నమాట, అంటే మధ్య వర్గం అన్నమాట. సామాన్యంగా ఉండేవారు వాళ్ళు గొర్రెలు, మేకలు అర్పించేవాడు. ధనవంతులు గోవులు, కోడెలు, ఎద్దులు అర్పించేవారు. పేదలు తెల్ల గోవలు, పావురాలు. తెల్ల గోవులు అంటే చిన్న చిన్న, పావురాలు చిన్న చిన్న అనమాట. పేదలు అట్లాగా వచ్చి అర్పణలు జరిపిస్తూ ఉండేవాడు. పై విధములను అంటే ఈ పై 3 అంటే ధనవంతులు, సామాన్యులు, పేదలు అంటే గోవులు, గొర్రెలు, తెల్ల గోవులు అలాగే పావురాలు దేవుని యొక్క బలులకు అర్పించే విధానం ఎలా ఉంటుందనంటే, ఎద్దు అనేది ప్రభు యొక్క సేవకు గుర్తుగా ఉంటుందన్నమాట. అంటే ఎద్దు తెలుస్తూ మనిషి కుమార్ పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. అంటే అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయన సేవ చేయటానికి వచ్చాడు, సేవ చేయించుటని రాలేదు. ఎద్దు అనేది ప్రభు సేవ గుర్తుగా ఉంది. అంటే ఎద్దు పొలంలో ఎంత కష్టపడుతుందో మీకు తెలుసును. చూసాడు ఆయన ఎంతగా కష్టపడ్డాడు ఈ లోకములో సేవ కొరకు. ఆయనకి స్థలం లేదు కదండి. కనుక ఆయన సేవ గుర్తుగా ఉన్నది ఎద్దు. రెండవది గొర్రె పిల్ల, అంటే ప్రభు మరణాన్ని గుర్తు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29. మొదటిదేమో మార్కు 10:45 చదువుతాము. అలాగే గొర్రెపిల్ల ప్రభు యొక్క మరణం గుర్తుగా ఉన్నది. లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఉన్నది. యోహాను సువార్త 1:29. కనుక ఈ గొర్రెపిల్లని యేసు యొక్క మరణంలో గుర్తుగా ఉన్నది. అంటే గొర్రె ఏ విధముగా మరణానికి వెళుతుందో, బొచ్చు కత్తిరించు అనేట గొర్రె మౌనుగా ఉండునట్లు, వదకు తేబడిన గొర్రె ఏ విధంగా ఉంటుందో మౌనంగా ఉండునట్లు ఆయన నోరు తెరవకుండెను. ఆయన నోరు తెరవలేదట. ఆయన మౌనం దాల్చాడు, శిలువ మరణాన్ని భరించాడు. అందుకనే గొర్రె పిల్ల అనేది యేసు ప్రభు యొక్క మరణమునకు గుర్తుగా ఉన్నది. మూడవది పక్షి, అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానమునకు గుర్తు. పునరుద్ధానం అని అంటే తిరిగి లేవటం. చూడ పక్షి కూడా ఆయన రెక్కలతో పైకి వెళ్ళినట్లుగా ఆ గుర్తు. అంటే నేనే పునరుద్ధానము జీవమును. యోహాను సువార్త 11:25. లాజరు సందర్భంలో, సమాధి నుండి తిరిగి లేచిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేనే జీవము, నేనే పునరుద్ధానమును అని. చూడండి, ప్రభు యొక్క పునరుద్ధానం గుర్తుగా ఉన్నది పక్షి. ఈ బలులన్నీ కూడా యేసు ప్రభు వారిని సూచిస్తూ ఉన్నది. ఎద్దు ప్రభు యొక్క సేవకు, గొర్రె ప్రభు యొక్క మరణానికి గుర్తుగా, పక్షి యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి గుర్తుగా మనము చూస్తున్నాం. కనుక ఈ బలులన్నీ కూడా 2 భాగాలు. మొదటి భాగము రక్షించబడుటకు,
రెండవ భాగము రక్షణలో ఎదుగుదలకు. మొదటి భాగములో 3 బలులు వ్యక్తిగతమైన దేవునితో సంబంధం ఏర్పరచుటకు స్వచ్ఛందంగా తీర్మానం చేసుకొని కోరుకొని రక్షణ కొరకు రావాల్సిందని ఆ 3 బలులు తెలియజేస్తూ ఉన్నవి. అలాగే మిగిలిన 2 బలులు అనగా పాపరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనేవి రక్షణలో ఎదుగుదలకు సంబంధించిన ఈ బలులు అనగా మనం రక్షించబడిన తరువాత, క్రీస్తుతో సమాధానపరచబడిన తరువాత, ఐక్యపరచబడిన తరువాత రక్షణ ఎదుగుదలలో మనం చేసే పాపాలు తెలియక తెలిసి పరిహారార్థము, అపరాధ పరిహారార్థము. పరిహారార్థం అంటే తెలియక చేసే పాపాలు, అపరాధ పరిహారార్థ బలి అంటే తెలిసి చేసే పాపాలు. వీటి అన్నిటికీ క్షమాపణ ఉన్నది. ఇవి కంపల్సరీగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కంపల్సరీగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు తిరిగి ఆయన సహవాసంలోనికి రావాలి. ఆయన నీకు క్షమాపణ ఇస్తున్నాడని అంటే ఆయన సేవించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు, కానీ నేను క్షమిస్తున్నాడంటే నీకు అంటే లైసెన్స్ ఇచ్చి నువ్వు ఎన్నిసార్లు అయినా చేసుకుని నేను క్షమిస్తాను అంటలేదు. అట్లా చేస్తే నీ సాక్ష్యం పోతుంది, ప్రభు నామం అవమానపరచబడుతుంది. దానివైపు నువ్వు ఆలోచన చేయకు. ఆయన సేవించడానికి ఆయన నేను క్షమిస్తున్నాడు. ఈ బలుల కార్యక్రమం ఆ విధంగా ఉన్నది. ఆ 3 బలులు వ్యక్తిగతమైన ప్రొపిషియేషన్, ప్రాయశ్చిత్తానికి సంబంధమైన 3 బలులు: దహన బలి, తర్వాత నైవేద్యము, సమాధాన బలి. ఈ 3 బలులు రక్షణ సంబంధించిన వ్యక్తిగతమైన సంబంధము. వాలంటరీగా నీకు స్వేచ్ఛగా వచ్చి ఆయనను అంగీకరించాలని ఆ విషయాలు తెలియజేస్తున్నవి. మిగిలిన 2 రక్షణ ఎదుగుదలలో ఉన్న 2 బలులు, మొదటి 3 తర్వాత 2 బలులు నీ రక్షణ ఎదుగుదలలోనికి, అనగా నువ్వు తప్పు చేసినప్పుడల్లా అంటే పొరపాటు చేసినప్పుడు అది తెలిసి తెలియక చేసిన వీటిని మరలా ప్రభు దగ్గరికి వచ్చి నీవు క్షమాపణ పొందుకోవాలి. ఒకసారి క్షమాపణ పొందే వన్స్ ఫర్ ఆల్, అది నీ పాపాల నిమిత్తమై, అది మరలా జరగదు. అది నువ్వు నమ్మే వన్స్ ఫర్ ఆల్, బికాజ్ హీ డైడ్ ఫర్ యువర్ సిన్స్ ఆన్ ద క్రాస్. కానీ చిన్నవి అజ్ఞానం కొలది, అవివేకం కొలది, అనాలోచన కొలది, అపరిపూర్ణత స్థితిలో ఉన్న నీ జీవితంలో నువ్వు ఒకవేళ నీవు బయట ఫోర్సెస్ వల్ల ఒకవేళ నీవు పాపంలోనికి నెట్టబడితే ప్రభువు నిన్ను క్షమిస్తాడు, మరలా తిరిగి ఆయనతో సహవాసంలోనికి తీసుకొని వస్తాడు. ఇది బలులో ఉన్న సంగతులు. గనుక దేవుని చిత్తమైతే మనము ఒక్కొక్క బలిని గురించి వివరంగా తెలుసుకుందాము. దాని రక్షణ కార్యక్రమాన్ని దేవుడు ఆ రీతిగా మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ప్రభా, లేవియ కాండములోని మొదటి 6 అధ్యాయాలోని సంగతులను, ఈ రక్షణ బలులు, ఈ 5 బలుల గురించి తెలుసుకునే ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ గొప్ప సత్యములను మేము తెలుసుకొని రక్షణ సువార్తను ప్రచురించుటకు మాకు సహాయం దయచేయవలసిందని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.